अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని అధ్యయన విషాదయోగంలో 26, 27 శ్లోకాలను అనుసంధానం చేసుకుంటాం. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదస్సైవ సేనయోరుభయరపి. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తదా స్వసురాన్ సుహృదః చ ఏవ సేనయోః ఉభయోః అపి. 27 శ్లోకం. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూన్ బహిస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదం న బ్రవీత్. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా అవిష్ట విషీదన్ ఇదం అబ్రవీత్. అద తర్వాత పార్థ అర్జునుడు తత్ర అచట ఉభయపక్షముల సేనయోః అపి సేనల యందును స్థితాన్ నిలిచి ఉన్న పితృన్ పినతండ్రులను పితామహన్ తాత ముత్తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతృన్ సోదరులను పుత్రులను పౌత్రాన్ మనములను తదా అట్లే సఖీన్ మిత్రులను స్వసురాన్ పిల్లనిచ్చిన మామను సోహృద చ మొదలగు ఆత్మీయులను ఏవా అందరినీ అపశ్యత్ సూచనం అవస్థితాం తాం చేరియున్నవారైన సర్వాన్ బంధువులందరినీ సమీక్ష పరికరించి సహ కౌంతేయ కుంతీపుత్రుడైన అర్జునుడు పరయా కృపయా ఇక్కడ కిలి రాగముతో అవిష్ట కూడినవాడై విషీధన్ శోకించు ఇదం ఈ వచనములను అబ్రవీత్ పలకను. అధః పార్థ ఉభయోః సేనయోః అపి తత్ర స్థితాన్ పితॄన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ తదా సఖీన్ స్వసురాన్ సోరోదః చ ఏవ అపశ్యత్ స కౌంతేయః తాన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సమీక్ష పరయా కృపయా అవిష్టః విషీదం ఇదం అబ్రవీత్. రెండు సేనల ఎందు కూడా తండ్రులు తాతలు ఆచారులు మేనమామలు సోదరులు కొడుకులు మనములు మిత్రులు మామలు ప్రాణహితులు కూడా నిలిచింది. ఇప్పుడు కుంతీపుత్రుడు అర్జునుడు అక్కడ వారిని చూచెను. ఆ కుంతీపుత్రుడు సన్నుద్ధులై ఉన్న ఆ బంధువులందరినీ బాగా చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు మిక్కిలి రాగంతో వాడై శోకించు ఈ వచనము పలికి. 3 అర్జునుడు రాగం సమస్య శ్లోకాలు 26 నుంచి 28. మొదటి పాదం. అధ తత్ర పార్థ అపశ్యత్ అర్జునుడు కౌరవుల వైపు చూసిన ఎవరిని? తన బంధువుల్ని స్నేహితులని. సంజయుడు ఒక పెద్ద పట్టికను ఇస్తున్నాడు. పితృన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రః సఖీన్. పితృన్ తండ్రులను అని బహువచనం ఎందుకు వాడాడు సంజయుడు? ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి 5 తండ్రులు ఉంటారు. జనీతాచ ఉపనేతాచ యశ్చ విద్యాం చ ప్రయచ్చతి అన్నదాత చ భయత్రాత పంచయిత పితరస్మృతాః. ఒకటి జన్మనిచ్చిన తండ్రి, 2 ఉపనేత ఉపనయనం చేసిన వ్యక్తి, 3 యస్య విద్యాం ప్రయచ్చతి గురుకుల వాసాన్ని కూడా గర్భవాసంగా పరిగణించేవారు పూర్వం. గర్భవాసం అంటే తల్లి గర్భంలో ఉంటాం. మనమంతా పుట్టినప్పుడు ప్రాకృత పురుషులుగా పుడతాం, అంటే మనుష్య శరీరం ఉన్న పశువులుగా ఉంటాం, అంటే బుద్ధి వికసించదు. గురువు విద్యాభ్యాసం చేయించాక ధర్మాధర్మ విచక్షణ నేర్పించాక మన సంస్కృత
పురుషులం అవుతాం. జంతు ప్రవృత్తి నుంచి మనుష్య ప్రవృత్తిని నేర్చుకుంటాం. గురుకుల వాసంలో గాయత్రీదేవి తల్లిగాను ఆచార్యుని తండ్రిగా పరిగణిస్తారు. అందువల్ల అతన్ని ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే రెండవసారి పుట్టిన వ్యక్తి అని. 4 అన్నదాత. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆకలి తీర్చిన వ్యక్తి 4వ తండ్రి. 5 భయత్రాత. భయం కలిగినప్పుడు భయాన్ని పోగొట్టిన వ్యక్తి 5వ తండ్రి. పితామహ. తాతలను ఆచార్యులు మాతృలను మేనమామను భాతృను సోదరులను పుత్రులను పౌత్రాన్ని మనవళ్లను సకులను చూశారు. సోదరులు అంటే కౌరవులు కూడా సోదరుల సమానం. వారి పిల్లలు వారి మనవళ్ళు తనకు కూడా పిల్లలతో మనవలతో సమానం. తర్వాత శ్లోకంలో సురోధశైవ పిల్లల్ని ఇచ్చిన మామగారు మొదలైన ఆత్మీయులను చూశాడు. ఎక్కడ సేనయోరుభయోరపి ఉభయ సేనల్లో చేరి ఉన్నవారు. తాం సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. యుద్ధానికి వచ్చిన ఇప్పుడు బంధువులందరినీ చూశారు అర్జునుడు. బంధువు అంటే మనకు బంధం ఉన్న వ్యక్తి. బంధాన్ని పాసం అంటాం. పాసం అంటే తాడు. ఈ పాసమనే తాడును మనమే మన మెడ చుట్టూ బిగించుకుంటాం. మన ఆనందం వారు మనకున్న బంధం మీద ఆధారపడింది. సమీక్ష అంటే దగ్గరగా పరిశీలించాడు. వాళ్ళ మొహాలను అంతా దగ్గర చూసేసరికి ఏమైంది? అతని వ్యక్తిత్వంలో పూర్తి మార్పు వచ్చింది. ఏమిటా మార్పు? కృపయా పరయా ఆవిష్ట. అర్జునుడు బంధంలో కూరుకుపోయాడు. ఇక్కడ కృప అంటే జాలి, కరుణ కాదు. ఇక్కడ కృప అంటే రాగం. జాలి అనేది జ్ఞానికి ఉండే మంచి లక్షణం. అది మనిషిని బంధించదు. కానీ రాగం అనేది అజ్ఞానం యొక్క బలహీనత. అది అతన్ని బంధిస్తుంది. జాలి మంచి గుణం అయితే రాగం బలహీనత. జాలి జ్ఞాని లక్షణం అయితే రాగం అజ్ఞాన లక్షణం. ఇక్కడ అర్జునుడు జ్ఞానం. అందువలన కృపను రాగంగా అర్థం చేసుకోవాలి. అందువల్లనే రాగేన అవిష్ట అని తీసుకోవాలి. ఈ రాగం అతను కోరుకుంటే రాలేదు. ఈ రాగానికి అతను బానిసయ్యాడు. జ్ఞాననే భావోద్రేకాలు తన అదుపులో పెట్టుకోగలడు. అజ్ఞాని భావోద్రేకాలకు బానిస అవుతాడు. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా తెలిసి ఒక భావాన్ని అనుభవిస్తాడు. అజ్ఞాని తన ప్రమేయం లేకుండా భావోద్రేకానికి లోనవుతాడు. స్వస్తి. జై శ్రీరామ్.